రాజకీయం అంటేనే నిరంతర ప్రవాహం. ఈ ప్రవాహంలో గెలుపోటములు సహజం. అయితే అధికారం ఎప్పుడొస్తుంది, ఎప్పుడు పోతుందో తెలియదు. కానీ ప్రజలు మాత్రం అహంకారాన్ని ఎప్పటికీ భరించలేరు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణం వారి అహంకార ధోరణి అని విశ్లేషణలో వెలువడ్డాయి. కానీ ఇప్పుడు అధికార కూటమి నేతల తీరు చూస్తుంటే వారు కూడా అదే తప్పటడుగులు అనే కంటే వైసీపీకి మించి తప్పటడుగులు వేస్తున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి నుంచి ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే శాసనసభ, శాసన మండలి వరకు కొంతమంది కూటమి ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అహంకార ధోరణిలో ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఈ తీరు గమనిస్తే గత పాలకులే నయం అని జనం అనుకునేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చట్టసభలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తులు కూడా రాజకీయాలకు అతీతంగా వ్యవహరించకుండా ప్రతిపక్ష నాయకుడిని ఇష్టానుసారం దూషించడం పదవికే మచ్చ తెస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ప్రజలు తమ చర్యలన్నింటినీ గమనిస్తున్నారనే స్పృహ కోల్పోవడం అధికార కూటమికి కాలం గడిచే కొద్దీ శాపంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు ఈ అహంకార ధోరణికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ, మాజీ సీఎం వైఎస్ జగన్, మెగాస్టార్ చిరంజీవిపై ఇష్టానుసారం మాట్లాడటం, అలాగే అసెంబ్లీలో 2 చేతులు జేబులో పెట్టుకుని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ను బెదిరించడం, మంత్రి కందుల దుర్గేష్తో ఎవడా లిస్టు తయారు చేశాడని అడగడం వంటి పోకడలు అధికారం నెత్తికెక్కిందనే భావనను ప్రజల్లో ముద్ర వేశాయి. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను పదే పదే పులివెందుల ఎమ్మెల్యే అని సంబోధించడం కూడా అహంకారానికి నిదర్శనంగానే ప్రజలు చూస్తున్నారు. దీనికి కౌంటర్గా వైసీపీ నాయకులు సీఎంను కుప్పం ఎమ్మెల్యే అని అంటామని ఘాటుగా స్పందించడంతో వివాదం మరింత పెరిగింది. అయితే మాజీ సీఎంను కించపరచడం ద్వారా రాజకీయంగా ప్రత్యేకంగా ఏమీ లాభం లేకపోయినా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కసి పెంచుతున్నామనే గ్రహింపు అధికార పక్షానికి ఎందుకు ఉండడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసిన పాలకుల అహంకార ధోరణి కారణంగానే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చి ఘోర పరాజయం ఎదురైంది. కానీ కూటమి ప్రభుత్వం ఆ తప్పిదం నుంచి గుణపాఠం నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా మండలిలో మహిళా ఎమ్మెల్సీ ప్రసంగానికి ప్రతిస్పందనగా మంత్రి నారా లోకేష్ నోరు జారిన తీరు సరైంది కాదని విశ్లేషకులు అంటున్నారు. ప్రజలకు నష్టం కలిగించే పరిపాలనా నిర్ణయాలు తీసుకుంటూ దానికి గత పాలకుల నిర్వాహకమే కారణమని బుకాయించడం కూడా ప్రజల్లో కోపం తెప్పిస్తోంది. ఉదాహరణకు మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలనే నిర్ణయాన్ని సమర్థించుకోవడం కూడా అహంకార ధోరణిగానే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు ఈ విషయాన్ని గుర్తించాలి. ప్రజలు దేన్నైనా భరిస్తారు, కానీ అహంకారాన్ని మాత్రం భరించరు అనే సత్యాన్ని మరిచిపోకూడదు. ఎందుకంటే అందరికీ బుద్ధి చెప్పేది వారే.